హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు మేనేజ్మెంట్ కేటగిరీలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ ప్రవేశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా నోటిఫికేషన్ వివరాలు నేను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ మేనేజ్మెంట్ కేటగిరీలో మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్ అలాట్మెంట్లు చేసేందుకు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్ మరియు ప్రాస్పెక్ట్స్ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కూడా నోటిఫికేషన్ గురించి, మీరు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కొరకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ ఏ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కి కావాలి, ఎన్ఆర్ఐ విద్యార్థులకు వచ్చేసి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులలో 2025-26 విద్యా సంవత్సరానికి అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ మరియు మేనేజ్మెంట్ కేటగిరీలు B1, B2 మరియు కేటగిరీ సి ఎన్ఆర్ఐ సీట్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో మరియు డెంటల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం మరియు ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ పద్మావతి మెడికల్ కళాశాల, పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయటమైనది. ఈ మేనేజ్మెంట్ కోటాలో నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆన్లైన్ అప్లికేషన్స్ను మీ దగ్గర నుండి ఇన్వైట్ చేస్తూ ఉంది. https://drntr.uhsap.in ఈ వెబ్సైట్లో, అంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని కొట్టిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ పైనే మేనేజ్మెంట్ కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా క్లిక్ చేసి లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ ఎంక్యూ అడ్మిషన్స్ అని ఉంటుంది. దాన్ని ఆటోమేటిక్గా ఓపెన్ చేసి మీరు మేనేజ్మెంట్ కేటగిరీలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు కావాల్సిన డేట్స్, కావాల్సిన ఫీజు ఎంతో మీకు తెలియజేస్తున్నాను. 28వ తేదీ జూలై 2025 ఉదయం 9 గంటల నుండి 2వ తేదీ ఆగస్టు 2025 రాత్రి 9 గంటల వరకు, అంటే 28వ తేదీ నుండి 28వ తేదీ జూలై ఉదయం 9 గంటల నుండి 2వ తేదీ ఆగస్టు 2025 రాత్రి 9 గంటల వరకు కూడా మీరు 10,620 రూపాయలు అన్ని ట్యాక్సులతో కలిపి రిజిస్ట్రేషన్ ఫీజును మీరు చెల్లిస్తూ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. అది కూడా లేట్ ఫీజు కాకుండా. అదేవిధంగా లేట్ ఫీజుతో ఎవరైనా లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 3వ తేదీ ఆగస్టు 2025 నుండి 4వ తేదీ ఆగస్టు 2025 రాత్రి 9 గంటల వరకు 10,620 మరియు 20,000 రూపాయలు లేట్ ఫీజు, అంటే 30,620 రూపాయలకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లేట్ ఫీజుతో చేసుకునేదానికన్నా మీరు ఈ యొక్క 28వ తేదీ జూలై నుండి ఆగస్టు 2వ తేదీ మధ్యలో మీరు చేసుకుంటే చాలా చాలా మంచిదని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక ఏజ్ 31/12/2025, అంటే డిసెంబర్ 31, 2025 లోపల 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 31వ తేదీ 12వ నెల 2025 తారీఖు నాటికి 17 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. ఇక కళాశాలలో సీట్ అలాట్మెంట్ ఎట్లుంటుందంటే B1 15%, B2లో వచ్చేసి 85% మేనేజ్మెంట్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇక B1 అంటే దేశంలోని ఏ స్టూడెంట్ అయినా కానీ మేనేజ్మెంట్ కేటగిరీ కోసం, మేనేజ్మెంట్ సీట్ల కోసం ఈ 15% కోటాలో అప్లై చేసుకోవచ్చు. ఇక B2 వచ్చేసి మన రాష్ట్రంలోని విద్యార్థులు, మన రాష్ట్రంలోని లోకల్ విద్యార్థులు 85% సీట్లు
వాళ్ళకి మేనేజ్మెంట్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అది ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, రెండిట్లో కూడా ఒకే ప్రొసీజర్ ఉంటుంది. ఇక లోకల్ స్టేటస్ అనేది ఎలా, ఈరోజు వీడియోలో కూడా మీ అందరికీ కూడా తెలియజేయటం అనేది, లోకల్ స్టేటస్ అంటే 4 సంవత్సరాలు కంటిన్యూగా ఏ అకాడమిక్ ఇయర్స్లో 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఏ రీజన్లో వాళ్ళు చదువుంటే ఆ రీజన్ వాళ్ళకి లోకల్ ఏరియా అవుతుంది. 7 సంవత్సరాలలో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఈ 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఎక్కడైతే ఏ రీజన్లో అయితే ఎస్వి యూనివర్సిటీలోనా ఆంధ్ర యూనివర్సిటీలోనా ఏ రీజన్లో మీరు చదువుంటే ఆ రీజన్లో మీరు లోకల్ విద్యార్థి అవుతారు. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్న కళాశాలలో కూడా సీట్ అలాట్మెంటు జరుగుతుంది. మీకు ఫీజుల గురించి కూడా ఆల్రెడీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో వివరించడం జరిగింది. గవర్నమెంట్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లున్న ఏయూ రీజన్లో వచ్చేసి 4 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఎస్వియు రీజన్ నంద్యాలలో ఒక మెడికల్ కళాశాల ఉంది. దాంట్లో సీట్ అలాట్మెంట్ మేనేజ్మెంట్ కేటగిరీ, ఎన్ఆర్ఐ కేటగిరీ ఉంటుంది. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కేటగిరీ, ఎన్ఆర్ఐ సీట్లు ఉంటాయి. పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాలలో ఓన్లీ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఇక డాక్యుమెంట్లు ఏవేవి అప్లోడ్ చేయాలి అనేది కూడా మీకు తెలియపరుస్తాను. నీట్ యూజీ ర్యాంక్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ కోసం ఎస్ఎస్సి మార్క్ లిస్టు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒక పీడిఎఫ్ ఫైలు, ఇంటర్మీడియట్కి వచ్చేసి ఒక పీడిఎఫ్ ఫైల్, 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకే పీడిఎఫ్ ఫైల్గా అప్లోడ్ చేసినా ఇబ్బంది ఏం లేదు అని అంటున్నాడు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్ ముస్లిం విద్యార్థులు, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధారు, పీడబ్ల్యూడి సర్టిఫికేటు అంటే డిజేబిలిటీ విద్యార్థులు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కావాలి. తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ కోటా సీట్స్కి మ్యాండేటరీ అనమాట. డిక్లరేషన్ అనాక్సర్ 2ని మ్యాండేటరీగా సైన్డ్ బై బోత్ ద క్యాండిడేట్ అండ్ ఎన్ఆర్ఐ. విద్యార్థి మరియు ఎన్ఆర్ఐ ఏదైతే ఎన్ఆర్ఐ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళకి షూరిటీ ఇస్తున్నారో వాళ్ళ ఇద్దరిది కూడా సైన్ చేసిన అనెక్సర్ 2 డిక్లరేషన్ ఫామ్ అనేది కావాలంటున్నారు. ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎన్ఆర్ఐ విద్యార్థులకి గ్రీన్ కార్డు కానీ లేకపోతే సిటిజన్షిప్ కార్డు కానీ లేదా పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ కంట్రీ, ఏ దేశంలో పాస్పోర్ట్ ఇష్యూ చేస్తుంటే ఆ దేశంది కానీ, లేకపోతే ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇంకొకటి కాపీ ఆఫ్ ద ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్ 6 నెలలది కావాలంటున్నాడు. లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ గ్యాస్ బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ వాళ్ళు ఏ ఎన్ఆర్ఐ అయితే వాళ్ళ దేశంలో గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, తర్వాత వచ్చేసి 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, వీటిల్లో వచ్చేసి ఒకటి గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్ కార్డు, పాస్పోర్ట్లో మూడిట్లో ఒకటి, అనెక్సర్ 2 ఇది వచ్చేసి ఎన్ఆర్ఐ మరియు విద్యార్థి ఇద్దరు సైన్ చేసింది కావాలంటున్నారు. క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచరు అప్లోడ్ చేయాలి. ఇక టోల్ ఫ్రీ నెంబర్స్ వచ్చేసి ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్స్ కోసం రెగ్యులేషన్స్ పైన ఏదైనా డౌట్స్ ఉంటే 8978780501 ఈ నెంబర్కి మరియు 7997710168 ఈ నెంబర్కి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మీరు కాల్ చేయొచ్చు. టెక్నికల్ డిఫికల్టీస్ కోసం ఏదైనా మీరు లాగిన్ వెబ్సైట్లో ఎంటర్ చేసేటప్పుడు ఏదైనా తప్పులు వస్తే 9007800707 ఈ నెంబర్కి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపల మీరు కాల్ చేసి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 28వ తేదీ జూలై 2025 నుండి ఉదయం 9 గంటల నుండి 2వ తేదీ ఆగస్టు 2025 రాత్రి 9 గంటల వరకు 10,620 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుతో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అఫీషియల్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా, ఎన్ఆర్ఐ విద్యార్థులు మరియు మేనేజ్మెంట్ కేటగిరీలో జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులకు క్లియర్గా నేనైతే నోటిఫికేషన్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇక లోకల్ నాన్ లోకల్ స్టేటస్ గురించి కూడా ఈరోజే వీడియో పెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి మేనేజ్మెంట్ కేటగిరీలో 85% రిజర్వేషన్ సీట్లు లోకల్ విద్యార్థులకు అంటే ఆంధ్ర రాష్ట్రంలోని విద్యార్థులకు ఉంటుంది. తర్వాత 15% సీట్లు వచ్చేసి మన దేశం నుండి ఏ పౌరుడైనా మేనేజ్మెంట్ కేటగిరీలో ఆ కళాశాలలో జాయిన్ అవ్వచ్చు. దీనిపైన ఉదయం వీడియోలో క్లారిటీగా మీకు చెప్పటం కూడా జరిగింది. కాబట్టి ఒక మెడికల్ కళాశాలలో ఎన్ని సీట్లు ఉంటాయో 100 సీట్లు ఉంటే 100 సీట్లలో గవర్నమెంట్ కళాశాలలో మేనేజ్మెంట్ కేటగిరీ సీట్లు ఉండవు. ప్రైవేట్ కళాశాలలో 100 సీట్లు ఉంటే 50 సీట్లు కన్వీనర్ కోటాకు పోతాయి. 100 సీట్లు ఉంటే 50 సీట్లు కన్వీనర్ కోటాకు పోతాయి. మిగతా 50 సీట్లలో మేనేజ్మెంట్ కేటగిరీలో 38%, ఎన్ఆర్ఐ కేటగిరీకి 12% సీట్లు అలాట్మెంట్ చేస్తారు. అంటే 50%లో కూడా 38% సీట్లు మేనేజ్మెంట్ కేటగిరీలో అలాట్మెంట్ చేస్తూ ఆ 38%లో 15% సీట్లు వచ్చేసి దేశంలో ఏ పౌరుడైనా ఆ మెడికల్ కళాశాలలో జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. 15% సీట్లు ఆ యొక్క 38% సీట్లలో. ఉదాహరణకు 100 సీట్లు ఉంటే ఒక మెడికల్ కళాశాలలో 38 సీట్లు మేనేజ్మెంట్ కేటగిరీలో ఉంటాయి. ఆ 38% అంటే 38 సీట్లలో 15% అంటే దాదాపు కూడా 3, 2 ఒక 5 సీట్లు 6 సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోతాయి. మిగతా 32 సీట్లు మన రాష్ట్రంలోని విద్యార్థులకే అలాట్మెంట్ చేస్తారు. ఇది లెక్క. మిగతా 12% సీట్లు అంటే 12 సీట్లు 100 సీట్లలో 50% అంటే 50 సీట్లు వచ్చేసి మేనేజ్మెంటు ఎన్ఆర్ఐ కేటగిరీలో కదా. 38 సీట్లు మేనేజ్మెంట్ కేటగిరీలో ఇష్యూ చేస్తే మిగతా 12 సీట్లు ఎన్ఆర్ఐ కేటగిరీ విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది. అది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ కళాశాలల్లోనూ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోనూ ఈ యొక్క ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లు అనేటివి ఇష్యూ చేస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఫీజు వివరాలు కూడా మీకు గతంలో తెలియజేశాను. 12 లక్షల రూపాయలు గవర్నమెంట్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కేటగిరీకి 12 లక్షలు, ఎన్ఆర్ఐ కేటగిరీకి వచ్చేసి 20 లక్షలు ఉంటుంది. అదే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో 13,20,000 మేనేజ్మెంట్ కేటగిరీకి, ఎన్ఆర్ఐ కేటగిరీకి 39 లక్షలు ఉంటుంది. వాటిని మీరు ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యంతో మాట్లాడి మీరు తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం 28వ తేదీ జూలై నుండి 2వ తేదీ ఆగస్టు రాత్రి 9 గంటల లోపల రిజిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కేటగిరీకి ఎన్ఆర్ఐ కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నించాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.